రీడింగ్ మనం ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అండ్ రాబోయే చేంజెస్ ఏంటో చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ శ్రద్ధ ఫ్రమ్ 6 of Wands. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. యాక్చువల్లీ మీ పర్సన్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు. బట్ దేనికి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు విత్ గుడ్ ఇంటెన్షనే. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే దీంట్లో ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ క్లీన్. దే ఆర్ వెరీ మచ్ డెడికేటెడ్ టు యూ, డివోటెడ్ టు యూ అండ్ అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్కి, తను చేసిన మిస్టేక్స్కి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు మీ పర్సన్ది అని అంటే, మీరు చాలా వాల్యుబుల్ అని తెలుసుకున్నారు ఈ పర్సన్ లైఫ్లో. సో దే డోంట్ వాంట్ టు లూజ్ యూ అండ్ అగైన్ అండ్ అగైన్ మేబీ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ మీతో దట్ బ్రెడ్ క్రమింగ్, గ్యాస్ లైటింగ్, లయింగ్, స్టీలింగ్, చీటింగ్ ఇలాంటి ఎనర్జీస్లో మీతో చాలా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్. మిమ్మల్ని సరిగ్గా ఒక వాల్యూ అనేది మీకు ఇవ్వలేదు. బట్ మీరు మీ పర్సన్ ఏం చేసినా కూడా చూసి చూడనట్టుగా మీరు వదిలేసేవారు ఇన్ ద పాస్ట్. బట్ అప్పుడు ఈ పర్సన్కి మీకు పెద్దగా ఈ పర్సన్కి మీ పైన ఇంట్రెస్ట్ అనేది లేదు. అంటే ఏదో క్యాజువల్ రిలేషన్, బట్ మీ మంచితనాన్ని కొంచెం వీక్నెస్గా తీసుకుని ఈ పర్సన్ మేబీ మీ దగ్గర కొన్ని అబద్ధాలు చెప్పడం, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పడం, మీరంటే ఒక ప్యూర్ లవ్, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో మీతో ఉంటున్నారు అన్నట్టుగా మిమ్మల్ని నమ్మించి సడన్లీ దే ఎస్కేప్డ్. బట్ అయినా కూడా మీరు ఈ పర్సన్ని క్షమించారు అండ్ యూ ప్రపోజ్డ్, మీరు ప్రపోజల్ కూడా ఇచ్చారు ఈ పర్సన్కి. బట్ దే రిజెక్టెడ్. మీరు కమిట్మెంట్ అడిగినా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇదంతా చేశారు ఆ టైంలో ఈ పర్సన్ రెడీగా లేను అనే విషయం చెప్పకుండా ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఏమని చెప్పి ఉండొచ్చు అంటే ఇక్కడ రిప్లై, ఒకవేళ మీరు ప్రపోజ్ చేసి ఉంటే ఈ పర్సన్ మీకు డైరెక్ట్గా చెప్పేసి ఉండొచ్చు, నాకు అలాంటి ఆలోచనలు లేవు, మనది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్, అది డీప్ బాండింగ్ అని అనుకోవద్దు అని. ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడుగుతారో అప్పుడు చెప్తారు ఈ పర్సన్. పాస్ట్లో జరిగినది ఇది. ఓకే, బట్ నా ఈ పర్సన్కే కమిట్మెంట్ కావాలి. ఈ పర్సనే మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు, లాట్ ఆఫ్ అటెన్షన్ పే చేస్తారు ఇప్పుడు మీకు. అండ్ మోర్ ఓవర్ ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారు. ఎంత అలా చేంజ్ అయ్యారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ పర్సన్ మీతో ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ మీట్ అవుతారో ఆర్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారో, ఆ కాన్వర్సేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది అరౌండ్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ రావచ్చు. అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. తన పాస్ట్ ఏంటి, అసలు ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది, అండ్ పాస్ట్లో మీ కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేశారు, అప్పుడు ఎందుకు రెడీగా లేరు మీ ప్రపోజల్కి, బట్ ఇప్పుడు ఎందుకు రెడీగా ఉన్నారు, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. వన్ బై వన్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి ఈ పర్సన్ దగ్గర నుండి. మీరు రిప్లై ఇవ్వడానికి కూడా మీకు అంత టైం ఉండదు. మేబీ యు ఆర్ వెరీ బిజీ పర్సన్. ఇక్కడ ఎంప్రెస్ ఆర్ ఎంప్రర్ 2 కార్డ్స్ వచ్చాయి మనకి, ఎంప్రర్ అండ్ ఎంప్రెస్. సో మీది ఒక డివైన్ కనెక్షన్. సో మేబీ యు ఆర్ ఇన్ ఎంప్రర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. యు ఆర్ వెరీ బిజీ, వెరీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ అందరికీ జస్టిస్ చేసే పర్సన్ మీరు. అందుకే మీరు ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్ కోసం ఇంకా ఆలోచించడం మానేశారు. మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉన్నారు. మీ వర్క్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మీ ఫైనాన్సెస్, మీ హెల్త్, మీ లుక్స్ వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు
మీకు తెలియదు అసలు ఈ పర్సన్ ఎక్కడి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మీకు తెలియదు, నాకు కూడా తెలియదు, కానీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, సో స్పైయింగ్ అండ్ స్టాకింగ్ జరుగుతుంది. మీ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడి నుంచో గ్యాదర్ చేస్తున్నారు. మెయిన్లీ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి, మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు మీ పర్సన్. మీ డీటెయిల్స్ అన్నీ ఇంకెవరినో అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ సోషల్ మీడియా అకౌంట్స్ స్టాకింగ్ అండ్ స్పైయింగ్ చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, అసలు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఓకే ఇక్కడ మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ మీ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ ఇదంతా ఉంది. బట్ మీరు డైలీ పడుకునేటప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరేమనుకుంటున్నారంటే మీరు సీక్రెట్లీ యు ఆర్ మేనిఫెస్టింగ్ యువర్ పర్సన్. మీ పర్సన్ ఓకే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు, బట్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుంటుంది అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అది కూడా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్. బట్ మీరు చాలా కోపంగా పడుకుంటున్నారు పడుకునేటప్పుడు. అంటే మేబీ పాస్ట్లో జరిగినదంతా మీకు గుర్తొస్తే మీరు చాలా కోపంగా అసలు ఎందుకు ఇలా జరిగింది, అది మళ్ళీ మార్చలేం, జరిగిపోయినవన్నీ మార్చలేం, వీ కెనాట్ అన్డూ ద పాస్ట్ ఇలా అని మిమ్మల్ని మీరే తిట్టుకోవడం లేదా మీ పర్సన్ని తిట్టుకోవడం ఇదంతా చేస్తున్నారు. అండ్ ఆ కోపంతో పడుకుంటున్నారు. ఒక్కొక్కసారి యు ఆర్ వెరీ ఇమోషనల్, టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే మేనిఫెస్ట్ చేసుకుని పడుకుంటున్నారు, ఆర్ మేనిఫెస్ట్ చేస్తూ పడుకుంటున్నారు, ఆర్ యు ఆర్ క్రయింగ్ అండ్ స్లీపింగ్. అంటే ఏడుస్తూనే నిద్రపోతున్నారు మీరు. అసలు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ మీరు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారంటే మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా ఓకే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అన్నట్టుగా ఉన్నారు, ఐ డోంట్ కేర్ అబౌట్ మై పర్సన్ అన్నట్టుగా ఉన్నారు. కానీ సీక్రెట్గా మీ పర్సన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకే రావాలి, ఇంకెవరి లైఫ్లో ఉండకూడదు ఈ పర్సన్. మీ పర్సన్ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఇష్టపడకూడదు. ఇలా ఉన్నాయి మీ థాట్స్. కానీ అవన్నీ మీ పర్సన్కి చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ ఉన్నా చెప్పట్లేదు, కొంతమందికి కమ్యూనికేషన్ లేదు. సో కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ 24 hours or 48 hours ఈ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఓకే, ఒక ఎఫెక్షనేట్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ప్రీవియస్లీ ఈ పర్సన్ మీకు పంపిద్దాం అని టైప్ చేసి పంపించకుండా వదిలేసిన మెసేజే మళ్ళీ ఇప్పుడు మీకు పంపిస్తారు. ఓకే, వై? బికాజ్ ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కావాలి. మీరు మేబీ పాస్ట్లో ఈ పర్సన్కి మీ వాల్యూ తెలియలేదు, కానీ ఇప్పుడు మీకోసం చేసిన ఒక డీప్ అనాలిసిస్ తర్వాత మీరే తనకి ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ అని తెలుసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ ప్లాన్తో మీ లైఫ్లోకి వస్తారు. దట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు చెప్తారు. అవి ఎక్కడ ఏమి కూడా సీక్రెట్స్ అనేవి ఉంచరు ఇక ముందు. దిస్ ఈజ్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఈ పర్సన్ ఫైనల్ చాయిస్ అన్నమాట మీకు. ఇంకా మీ లైఫ్లో కూడా ఆప్షన్స్ ఉండవు, ఈ పర్సన్ లైఫ్లో కూడా ఆప్షన్స్ ఉండవు. యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. ఇది ఒక పాస్ట్ లైఫే కాదు, ఒక డివైన్ కనెక్షన్ కూడా. ఓకే, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ ఏమొస్తున్నాయంటే మేష, సింహ, ధనుష్ రాశులు వస్తున్నాయి. వృశ్చిక రాశి, మకర రాశి, మిథున, తుల, కుంభరాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే,
సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఓకే, మిమ్మల్ని వదిలేసినా పర్వాలేదు, ఈ పర్సన్ మీ లైఫ్లో, ఈ పర్సన్ లైఫ్లో మీరు లేకపోయినా పర్వాలేదు, ఈ పర్సన్ ఆ ప్లేస్ని ఇంకెవరితోనో రీప్లేస్ చేయొచ్చు అండ్ విదౌట్ యూ ఈ పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు అండ్ మీరు తన లైఫ్లో ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా బిహేవ్ చేశారు ఇన్ ద పాస్ట్ మీతో. కానీ తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, తన లైఫ్లో ఏదో తను కోల్పోయారన్నట్టుగా ఫీల్ అయ్యారు ఫర్ ద ఫస్ట్ టైం. మీరు తన లైఫ్లో ఉన్నంత వరకు తనకు అలాంటి ఫీలింగ్ రాలేదు. బట్ సడన్లీ ఆ ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి వచ్చింది అండ్ ఎప్పుడైతే ఆ ఫీలింగ్ స్టార్ట్ అయిందో ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో ఈ సెపరేషన్ యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. మీ వాల్యూ తెలియాలంటే ఈ సెపరేషన్ రావాలి అండ్ మీ వాల్యూ తెలియాలంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోవాలి. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు రికన్సైల్ అవ్వాలి, ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే ఈ సెపరేషన్ అనేది మస్ట్. సో అందుకే ఈ సెపరేషన్ అనేది ఏంజల్స్ అండ్ యూనివర్స్ క్రియేట్ చేసిన సెపరేషన్. బట్ ఇన్ దిస్ సెపరేషన్ మీ పర్సన్ లైఫ్లో ఏమైంది, మీ లైఫ్లో ఏమైంది అనేది చూస్తే మీరు కంప్లీట్లీ యూఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరీర్ అండ్ ఫైనాన్సెస్ అండ్ హెల్త్ అండ్ సెల్ఫ్ కేర్. బట్ మీ పర్సనల్ లైఫ్లో సెపరేషన్లో ఏం జరిగింది అని అంటే లాట్ ఆఫ్ ఎడిక్షన్స్ అండ్ లాట్ ఆఫ్ టాక్సిక్ ఫ్రెండ్షిప్స్. ఓకే, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఏం చూసినా కూడా తను ఏం చేసినా కూడా ఈ సెపరేషన్లో అంతా రాంగ్ చాయిస్ అండ్ రాంగ్ థింగ్స్ చేస్తూ వచ్చారు. బట్ సడన్లీ మీ పర్సనే రియలైజ్ అయ్యారు ఇదంతా అసలు నేను ఎందుకు చేస్తున్నాను, వాంటెడ్లీ ఎందుకు తన లైఫ్ తనే స్పాయిల్ చేసుకుంటున్నారు అనేది మీ పర్సన్కి అర్థమైంది. సో ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో సడన్లీ ఈ పర్సన్ మీతో ఎప్పుడైతే ఈ పర్సన్ కలిసి ఉండేవారో ఆ టైంకి వెళ్ళిపోయారు. అంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా హెల్తీగా ఉన్నాను, ఈ ఎడిక్షన్స్ లేవు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. సో మళ్ళీ ఎందుకు అదే సేమ్ లైఫ్ మళ్ళీ ఎందుకు చూస్ చేసుకోకూడదు అని రిగ్రెట్ ఫీల్ అయ్యారు మిమ్మల్ని దూరం పెట్టినందుకు. దిస్ పర్సన్ గోస్టెడ్ యూ. ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఆర్ ఈ పర్సన్కి ఏదో అల్టిమేటం ఇచ్చి మీరే బ్లాక్ చేసి మీరు వాకవే చేశారు. ఒక లాంగ్ మెసేజ్ టైప్ చేసి పెట్టారు మీరు మీ పర్సన్కి. దట్ ఈస్ ద అల్టిమేటం. ఐ డోంట్ నో అల్టిమేటంలో మీరు ఏం రాశారో తెలియదు, కానీ మీరు అనుకున్నారు ఏంటంటే అదే గుడ్ బై చెప్పేస్తే ఈ రిలేషన్షిప్ అయిపోతుంది, ఇంకెప్పుడు ఈ పర్సన్ మొహం చూడకూడదు అన్నంత కోపంగా మీరు వాకవే చేశారు. బట్ మీకు తెలియదు మీరు ఎప్పుడైతే ఆ లాంగ్ మెసేజ్ దట్ అల్టిమేటం ఎప్పుడైతే మీ పర్సన్కి ఇచ్చారో ద సేమ్ డే ఒక న్యూ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అయింది. సో ద సేమ్ పర్సన్ ఎవరైతే మీరు మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వకూడదు అని మీరు వాకవే చేశారో ద సేమ్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ బై ద ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మే. ఈ 2 monthsలో ఇప్పుడు ఒక్క మెసేజ్ కూడా చేసుకొని మీరు ఈ 2 monthsలో ద కమింగ్ 2 months చాలా రొమాంటిక్గా మాట్లాడుకుంటారు. ఐ మిస్ యూ అని చెప్తారు మీ పర్సన్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పర్సన్ మీకు చెప్తున్నారేమో అనిపిస్తుంది. మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అయ్యేవారు కానీ మీకు ఎప్పుడు చెప్పేవారు కాదు, ఎందుకంటే అలా మాట్లాడితే మీ బాండింగ్ ఇంకా డీప్ బాండింగ్ అయిపోతుందేమో. అంత డీప్ బాండింగ్లోంచి ఎస్కేప్ అవ్వడం కష్టం కాబట్టి ఈ పర్సన్ మీకేం చెప్పేవారు కాదు. మూన్ కార్డ్ మనకి ఇక్కడ లాట్ ఆఫ్ సీక్రెట్స్ కనిపిస్తున్నాయి. సో మెనీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ హైడ్ చేస్తూనే వచ్చారు ఈ పర్సన్. ఓకే, ఎంత హైడ్ చేసినా హైడ్ చేయలేరు కొన్ని విషయాలు. సో అదే జరిగింది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. ఈ కనెక్షన్ ఎలాంటిదంటే మేబీ ఇన్ ద పాస్ట్ లైఫ్ కూడా మీ ఇద్దరిలో ఎవరో ఒకరినొకరు ఇలానే వాకవే చేసి అదొక లాంగ్ సెపరేషన్లో మీ ఇద్దరు కంప్లీట్గా సెపరేట్ అయిపోయిన కనెక్షన్ ఇది. సో ఈ లైఫ్లో మళ్ళీ అందుకే అక్కడ నుండే స్టార్ట్ అయింది రిలేషన్షిప్.
ఓకే, ఆ సెపరేషన్ నుండే స్టార్ట్ అయింది రిలేషన్షిప్. ఎందుకంటే ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్. ఓకే, సో స్ట్రేంజ్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, మీ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీస్లో ఎవరో ఒక పర్సన్, ఒక కిడ్ ఆర్ చైల్డ్ లైక్ బిలో 13 years ఆర్ 15 years, ఈ చైల్డ్ ఒక ఆర్ట్ అండ్ సంథింగ్ లైక్ కంటెంట్ క్రియేటర్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్, యాక్ట్రెస్, ఇలా ఏదో ఒక దాంట్లో కొంచెం టాలెంటెడ్ చైల్డ్. ఈ చైల్డ్, ది సేమ్ చైల్డ్ మిమ్మల్ని కానీ మీ పర్సన్ని కానీ మీ ఓల్డ్ ఏజ్లో మీకు కేర్ టేకర్గా ఉండిపోతారు వాళ్ళు. ఓకే, మీ పర్సన్ ఫ్యామిలీ అయ్యిండొచ్చు, మీ ఫ్యామిలీ అయ్యిండొచ్చు, ఈ చైల్డ్ ఎవరో తెలియదు. కానీ ది సేమ్ చైల్డ్ మీరు ఐ థింక్ 70+లో, మీరు కానీ మీ పర్సన్ కానీ 70+ ఏజ్లో మిమ్మల్ని చూసుకోవడానికి ది సేమ్ చైల్డ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని చూసుకోవడం కోసం మీ దగ్గరే ఉండిపోతారు. ఈ సమ్ బాయ్ ఆర్ గర్ల్, ఓకే, ఒక వెరీ టాలెంటెడ్ కిడ్. ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఇది ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, ఎవరికి రెజొనేట్ అవ్వకపోతే అది వదిలేయండి. ఓకే, అండ్ కమింగ్ టు అబండెన్స్, ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో సడన్లీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచో రాబోతుంది. ఐ డోంట్ నో అది ఎవరిస్తున్నారో మీ పర్సన్కి, లేదా ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ ఎనీథింగ్, ఆర్ ఎవరికో ఎప్పుడో మనీ ఇచ్చి మర్చిపోవడం, ఎవరో తీసుకొచ్చి మళ్ళీ మీ పర్సన్కి ఇవ్వడం, ఇలాంటిది ఏదో ఉంది. దట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మీ పర్సన్ లైఫ్లోకి రాబోతుంది. అండ్ సేమ్ వే మీ లైఫ్లో కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ సడన్లీ రాబోతుంది. అండ్ దట్ మనీ మీరు కొన్ని యూస్ఫుల్ థింగ్స్కి ఖర్చు పెడతారు. బట్ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ అంటే, ఈ మనీని మీరు మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోండి. అనవసరంగా ఖర్చు పెట్టడం, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ మీరు వర్క్ చేసే సిచ్యువేషన్లో లేనప్పుడు, అంటే ఆల్మోస్ట్ యువర్ ఓల్డ్ ఏజ్లో ఈ సేవ్ చేసుకున్న ఇన్కమే మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఓకే, ఇదొక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రాబోతుంది మీ లైఫ్లోకి. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ అమౌంట్. ఎందుకంటే ఒక అమౌంట్, ఇంత అమౌంట్ నా దగ్గరికి వస్తుంది అని ఎవరికన్నా తెలిస్తే కొన్ని డిఫరెంట్ ఐడియాస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయి, లేదా ఇంకెవరికన్నా ఇంట్రెస్ట్కి ఇవ్వు, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా నమ్మొద్దు. మీరు ఒక సేవింగ్స్ అకౌంట్లో ఈ అమౌంట్ని పెట్టేయండి, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకోండి, ఆర్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఇంకెవరి చేతిలోనే పెట్టొద్దు. ఓకే, అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంది మీకు ఇక్కడ. ఏంటంటే మీరు చారిటీ ఎక్కువ చేస్తారు. చారిటీ చేసినప్పుడు అది ఎవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించరు. ఎవరైనా స్టడీస్ కోసం మనీ అవసరం అని ఎవరైనా వచ్చినా కూడా మీరు వెంటనే మనీ ఇస్తూ ఉంటారు. అది మంచి అలవాటే. కానీ వాళ్ళు అది నిజం చెప్పి తీసుకెళ్తున్నారా, మీ దగ్గర అబద్ధం చెప్పి తీసుకెళ్తున్నారా అనేది మీకు తెలియదు. ఓకే, సో అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మీరు ఈ అమౌంట్ అనేది వాళ్ళ చేతికి ఇవ్వకుండా మీరు అది ఏ ఇన్స్టిట్యూట్కి అయితే పే చేయాలో అక్కడే పే చేయండి. ఓకే, సో ఇలా మీరు మోసపోయే ఛాన్స్ కూడా ఒకటి కనబడుతుంది ఇక్కడ. సో అందుకే ఇది కూడా ఒక స్పెసిఫిక్ మెసేజ్. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఓకే, అండ్ సంబడి ఈజ్ వాచింగ్ యూ. ఒకవేళ మీరు
సేమ్ లైక్ యూట్యూబర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్కి కనుక ఎక్కువ ఫాలోయింగ్ కనుక ఉన్నా ఆర్ ఇంకెక్కడైనా సోషల్స్లో మీరు ఎక్కువ కనుక ఉంటున్నట్టయితే మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ఒక డీప్ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీకు. ఐ డోంట్ నో హూ ఈజ్ దట్ పర్సన్. మీకు తెలియకుండానే వాళ్ళంతట వాళ్ళే మీరే తన ఫ్యూచర్ స్పౌస్ అన్నట్టుగా అంతలా ఫీల్ అవుతున్నారు. బట్ ఆ విషయం మీకు తెలియదు. ఓకే, బట్ సడన్లీ వాళ్ళకి ఏమనిపిస్తుందనంటే మీకు తెలియకుండా ఎంత ప్లానింగ్లో ఉన్నా కూడా అది వేస్టే. సో మీకు చెప్పాలి, తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసి ఇవన్నీ మాట్లాడతారు. మీరు చాలా హార్ష్గా రెస్పాండ్ అవుతారు. సరే, కానీ తర్వాత వెంటనే మళ్ళీ మీరు కూల్ అయిపోతూ ఉంటారు. సో అక్కడ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే యూ డోంట్ నో హూ ఈజ్ దట్ పర్సన్. అసలు ఏ ఇంటెన్షన్తో మీ దగ్గరికి వస్తున్నారు ఇదంతా మీకు తెలియదు. సో ఇలా ఆన్లైన్ పరిచయాల్లో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. ఓకే, అండ్ ఇంకా ఎవరెవరో మీట్ అవుతూ ఉంటారు మీకు త్రూ దిస్ సోషల్ మీడియా. సడన్గా మిమ్మల్ని చూడాలనో లేదా సడన్లీ మిమ్మల్ని పొగిడేయటం మెసేజెస్ ఆర్ కాల్స్ చేసి, సో అలాంటివి ఏవో చేసి మిమ్మల్ని ఫ్లాట్ చేసేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మీ లైఫ్లోకి ఎంటర్ అయిపోదాం ఈజీగా అని ట్రై చేస్తుంటారు. బట్ డోంట్ అలో ఎనీవన్. ఓకే, ఎందుకంటే అది వాళ్ళ హ్యాపీనెస్ కోసం మీ లైఫ్లోకి వస్తున్నారు, మీ హ్యాపీనెస్ కోసం కాదు. ఈ హార్ష్గా రెస్పాండ్ అవ్వడం అక్కడ వరకు ఓకే, బట్ తర్వాత ఆ కూల్ అయిపోవడం అనేది వద్దు. ఓకే, అసలు ఎవరు ఏంటి అని అడగండి, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కంటిన్యూస్లీ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు, కానీ మెసేజ్ చేయరు ఆర్ కాల్ చేయరు. ఇది కొన్ని రోజులు ఉంటుంది మీ పర్సన్ మైండ్లో. ఇంకా ఇలా చేద్దాం, మేము ఎప్పటికైనా కలిసే ఉంటాం, తర్వాత అయినా మేము మాట్లాడవచ్చు, తర్వాత అయినా మేము కలిసి ఉండొచ్చు, మేము ఎప్పటికీ లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం, ఇలాంటివి ఉంటాయి మీ పర్సన్ మైండ్లో. చిన్నపిల్లలు ఆలోచించినట్టు ఆలోచిస్తూ ఉంటారు. లైక్ ఇమ్మెచ్యూర్డ్ నేచర్ అన్నమాట. బట్ ఈ పర్సన్కి ఒకసారి ఆ కమిట్మెంట్ లెవెల్లోకి వస్తే ఈ మీ రిలేషన్షిప్ ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళరు. ఓకే, అంత స్ట్రాంగ్ బాండింగ్ ఇచ్చే పర్సన్ ఈ పర్సన్. ఓకే, బాండింగ్కి రిలేషన్షిప్స్కి ఈ పర్సన్ చాలా వాల్యూ ఇస్తారు. ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. వాళ్ళ పేరెంట్స్కి సిబ్లింగ్స్కి చాలా వాల్యూ ఇస్తారు. ఓకే, వాళ్ళ కోసం డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళ నీడ్స్ ఏంటో ఈ పర్సనే చూసుకుంటారు. ఓకే, సో అలాంటి మేబీ ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఎల్డర్ చైల్డ్, డాటర్ ఆర్ సన్, ఎల్డర్ వన్ అనమాట. అందుకే ఈ పర్సన్ ఇక్కడ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్కి వాల్యూ ఇస్తారు. కానీ రిలేషన్షిప్స్కి అనేసరికి ఈ రిలేషన్షిప్స్ వల్ల ఏముంటుంది, కొన్నాళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు అన్నట్టు ఆలోచిస్తారు. కానీ ఈ పర్సన్కి ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ కనిపించినా లేదా ఇద్దరికి కంపాటబిలిటీ లేదని తెలిసినా ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. అంత స్ట్రాంగ్ మెంటాలిటీ కూడా ఉంది. నాట్ ఓన్లీ ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, అంత స్ట్రాంగ్ వే ఆఫ్ థింకింగ్, డీప్ థింకింగ్ కూడా ఉంటుంది రిలేషన్షిప్స్ పైన ఈ పర్సన్కి. ఓకే, కొన్ని వాల్యూస్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ మధ్య. మేబీ బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండొచ్చు. ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, అంత కష్టపడినా వేస్ట్, టైం వేస్ట్. ఈ రిలేషన్షిప్ బదులు ఇంకొక రిలేషన్షిప్ పైన ఇన్వెస్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది.
అలాంటి థాట్స్ ఏవో ఉన్నాయి ఇన్ ద పాస్ట్. అందుకే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండడం జరిగింది. ఓకే, బట్ సడన్లీ ఏదో అవేకనింగ్ అనేది జరిగింది. ఒక స్ట్రాంగ్ ప్యాషనేట్ ఫీలింగ్ ఏదో కలిగింది మీ పైన. అండ్ మీరు తనకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని కూడా తెలుసుకున్నారు. అది ఎలా తెలిసింది అని అంటే, నేను రీడింగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడి నుంచో గ్యాదర్ చేశారు. అలా గ్యాదర్ చేయటం వల్ల మీరు తనకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అని డిసైడ్ అయ్యారు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి తెలియనిది ఏంటి మీకోసం అంటే, మీరు ఇంకా ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనే విషయం ఈ పర్సన్కి తెలియదు. మీరు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు ఈ పర్సన్కి. కానీ మీరు సీక్రెట్ మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్ కోసం. మీరు చూడటానికి ఎలా ఉంటారంటే, ఐ డోంట్ కేర్ ఎనీవన్ అన్నట్టు ఉంటారు. బట్ సీక్రెట్లీ యు ఆర్ మేనిఫెస్టింగ్ దిస్ పర్సన్. మీరు కూడా సేమ్ మీ పర్సన్ లాగానే ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ విషయంలో. ఏదో ఒక రోజు మళ్ళీ మేము రికన్సైల్ అవుతాం, లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. అండ్ మీ పర్సన్కి మీరు తప్ప ఇంకెవరు నచ్చరు అని మీరు అనుకుంటున్నారు. సేమ్ వే మీ పర్సన్ కూడా అంతే, మీకు మీ పర్సన్ తప్ప ఇంకెవరు నచ్చరు అని ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారు. ఓకే, మేబీ కొంచెం సస్పీషియస్ కూడా ఉన్నారు ఈ పర్సన్. ఇన్ దిస్ సెపరేషన్ మీరు అసలు ఏం చేస్తున్నారు, మేబీ మీ లైఫ్లో కూడా ఇంకెవరైనా వచ్చారా, లేదా మీరు మూవ్ ఆన్ అయిపోయి సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయ్యారా, ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు ఈ పర్సన్. కానీ కరెక్ట్ ఆన్సర్ అనేది దొరకట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి. ఓకే, సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మీరే డైరెక్ట్గా చెప్తారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ కాన్వర్సేషన్, అది లాంగ్ కాన్వర్సేషనే కాదు, స్ట్రాంగ్ కాన్వర్సేషన్ అనమాట. మెసేజ్ టు మెసేజ్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఇద్దరి మధ్య. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం. మళ్ళీ ఏంటి ఆ ప్రాబ్లం అంటే, 24 hours ఈ పర్సన్ మీతోనే మాట్లాడుతూ ఉంటారు. ఇన్ ద కమింగ్ 72 hours or 48 hours, 24 hours మీతోనే మాట్లాడుతూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీ దగ్గర కొన్ని ప్రామిసెస్ తీసుకుంటూ ఉంటారు. కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో కొంచెం అన్ఫినిష్డ్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ మీ దగ్గర ఏదో కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అండ్ ఈ కంటిన్యూస్ మెసేజెస్ అండ్ కాల్స్ వల్ల అందరికీ మీ ఇద్దరి పైన ఒక నెగిటివ్ రాంగ్ ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మీ సైడ్ నుంచి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందో మీతో మాట్లాడుతున్నారని, అప్పుడు ఈ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఇన్ ద ఫ్యూచర్ కూడా మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇద్దరు. బట్ ఎప్పుడు ఏదైనా గొడవ స్టార్ట్ అయినా అది మీ పర్సన్ సైడ్ నుంచి, అంటే మీ పర్సన్ ఫ్యామిలీ సైడ్ నుంచో లేదా వాళ్ళ రిలేటివ్స్ సైడ్ నుంచో స్టార్ట్ అవుతుంది. మీ సైడ్ వాళ్ళందరూ వెరీ కామ్ గోయింగ్ పీపుల్. ఓకే, మీ టేస్ట్ ఏదైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఎవరిని చూస్ చేసుకున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో నో ప్రాబ్లం ఫ్రమ్ యువర్ సైడ్. బట్ మీ పర్సన్ సైడ్ వాంటెడ్లీ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఓకే, సో కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని చాలా విషయాలు అడిగి మరీ కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఈ పర్సన్. అంటే నా ఫ్యామిలీ ఇలాంటిది, నేను ప్రజెంట్ ఇలాంటి నీడ్స్లో ఉన్నాను, అవన్నీ మీరు కూడా షేర్ చేసుకోవాలి. ఇలాంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి ఇందులో. నాట్ ఓన్లీ కమిట్మెంట్ అండ్ ప్రపోజల్, దీంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మీ రిలేషన్షిప్లో. వీటన్నిటికీ కనుక మీరు ఒప్పుకుంటే ఈ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది.
ఓకే. అండ్ ఇది ఒక హ్యాపీ కనెక్షన్, లైక్ పాస్ట్ లైఫ్ డివైన్ కనెక్షన్. సో ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ ఇద్దరిని ఒక డివైన్ పాత్ పైన తీసుకెళ్తారు. అంటే మీ ఇద్దరి మధ్య ఏమి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా మిమ్మల్ని ఒక ప్రొటెక్షన్ బబుల్లో ఉంచుతారు. ఓకే. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా సఫర్ అయ్యారు ఇన్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ సెపరేషన్, మీ హోల్ లైఫ్ ఇప్పటి వరకు మీరు ఫ్రమ్ ద బిగినింగ్ చాలా స్ట్రగుల్స్ అనేవి మీరు ఫేస్ చేశారు. అండ్ మీ పర్సన్ మీకంటే ఎక్కువ స్ట్రగుల్సే ఫేస్ చేస్తారు. కానీ ఎప్పుడు మీ లైఫ్ ఏంటి ఇంత స్ట్రగుల్సమ్గా ఉంది అని మీరు అనుకోలేదు, మీ పర్సన్ కూడా అనుకోలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక హ్యాపీ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేస్తారో ఇద్దరు కలిసి, అప్పుడు మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీ లైఫ్ ఎలాంటిది, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంతవరకు రీచ్ అయ్యారు అనేది అర్థమవుతుంది ఇద్దరికి కూడా. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది కొంతమందికి పర్సనల్ రీడింగ్ అండ్ కొంతమందికి జస్ట్ జనరల్ రీడింగ్. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 111 అని టైప్ చేయండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ముందు మీరు ఆ రోజంతా కొన్ని సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ చూస్తారు. ఏంటంటే 111, 222, 333, 444 ఈ నెంబర్స్ చూస్తారు ఎక్కువ. అండ్ లాట్ ఆఫ్ ప్లాంట్స్ చూస్తూ ఉంటారు ఇన్ డ్రీమ్స్లో ఎక్కువ వాటర్ ఫాల్స్ అండ్ ప్లాంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ బర్డ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అండ్ బయట కూడా మీరు ఎక్కువ బర్డ్స్ చూస్తూ ఉంటారు. అండ్ బర్డ్స్ మీ దగ్గరికి వస్తున్నట్టుగా ఆర్ మీరు బర్డ్స్ని ఫీడ్ చేస్తున్నట్టుగా మీ డ్రీమ్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అంటే అదేంటంటే దానికి ఏంజల్ నెంబర్స్కి మీ డ్రీమ్స్కి కనెక్షన్ ఏంటి అని అంటే, మీరు ఒక డిఫికల్ట్ సైకిల్ ఇన్ యువర్ లైఫ్, దట్ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ చేయబోతున్నారు మీ లైఫ్లో. అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది మీనింగ్ అనమాట. ఓకే. అండ్ మీ పర్సనల్ లైఫ్లో కూడా అంతే. కార్మిక్ డెట్ అనేది ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది ఇక్కడ ఈ పర్సన్. ఈ నెక్స్ట్ 2 monthsలో ఈ పర్సన్ ఒక మేజర్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. మేజర్ డెసిషన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదా తన పాస్ట్ కోసం అయి ఉండొచ్చు. ఒక మేజర్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ఒక మేజర్ మూవ్ అనేది ఉంటుంది మీ పర్సనల్ లైఫ్లో. ఆ కార్మిక్ డెట్ అనేది అప్పటికి క్లియర్ అవుతుంది. ఈ పర్సన్ ఇంకా క్రాస్ రోడ్లో నించున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎటు వెళ్ళాలి, ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది ఇంకా తెలియదు. ఒక డిఫికల్ట్ పాత్, ఒక సక్సెస్ఫుల్ పాత్, 2 ఉన్నాయి ఈ పర్సన్కి. సో రెండిట్లో ఏం చూస్ చేసుకుంటారు అనేది ఇన్ దిస్ నెక్స్ట్ 48 hours మీకే తెలుస్తుంది. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటే ఈ పర్సన్ లైఫ్లో లాట్ ఆఫ్ సక్సెస్, లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ అదర్ పాత్ చూస్ చేసుకుంటే వీ కాంట్ హెల్ప్ అవుట్. అండ్ సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ హియర్ ఆర్ ప్రెగ్నెంట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆ గుడ్ న్యూస్ అనేది వింటారు. ఓకే. అండ్ సంబడీ ఈజ్ ప్లానింగ్ kids with this person. Okay, so this is your reading. Thank you for watching. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నేను చెప్పిన రాసులే కాకుండా మిగతా రాసుల వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.